ఇప్పుడు అల్లాడి శ్రీధర్ గారు ఆయన కొమరం భీమ్ అనే సినిమా చేశారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాలో ఉన్న కొమరం భీమే అప్పుడు ఉన్న కొమరం భీము. అసలు ఈ సినిమా విశేషాలు, ఆయనకి సినిమా కెరీరు, ఈ విషయాలన్నిటి మీద ఆయన అడిగి మాట్లాడి ఆయన ఏమంటారో చూద్దాం. నమస్కారం అల్లాడి శ్రీధర్ గారు. సార్, ఇప్పుడు మీ సినిమా డైరెక్టర్గా వచ్చి 30 ఏళ్ళు అవుతుందా? అవునండి, 30 years పైన అవుతుంది. రచయితగా అంతకుముందండి, అంటే మేబీ 89, 88లో నేను రాశాను ఫస్ట్ సీరియల్ క్యాంపస్ అని. అంటే స్టూడెంట్ స్ట్రగుల్, తర్వాత విద్యార్థుల జీవితం ఎలా ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీలో లైఫ్ ఎలా ఉంటుంది, ఆ రకంగా రాసాము. అది దాసనారాయణ గారు బాగా మెచ్చుకున్నారు. అప్పుడు మెచ్చుకుని ఆయన సినిమా కూడా చేద్దామని ప్రయత్నం చేశారు అప్పట్లో. కొన్ని క్యాంపస్ అది ఉదయం డైలీలో సీరియల్కి వచ్చేది. ఉదయం డైరీలో వచ్చింది. దాని తర్వాత ఈ కొమరం భీమ్ అవకాశం రావటం, ఇంకా నేను అడవులోకి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఆ దాంట్లోకి వెళ్ళిపోయాను, ఇంకా సినిమా రంగంలోకి వెళ్ళిపోయాం. అంటే 2 నవలు రాశారు కదా మీరు, క్యాంపస్ ఒకటి, యంగ్ ఇండియా ఒకటి. అంటే దాసరి గారిని ఎలా ఇంప్రూవ్ చేయారు మీరు? అంటే దాసరి గారి దగ్గర నేను పనిచేశానండి. ఆయనకి సహాయక దర్శకుడిగా పనిచేశాను గురుగారి దగ్గర. పనిచేసినప్పుడు నేను ఆయన చెప్తుంటే ఆయన ఏం చేశారు, టేప్లో చెప్పేవాళ్ళు, నేను దాన్ని రాసేసి మళ్ళీ చూపించేవాడిని. కొద్దిగా ఇంప్రూవైజ్ చేసేవాళ్ళం అప్పుడప్పుడు. అయితే ఆయన ఏమన్నా నీలో రైటింగ్ ఉంది కదా, రాసావని అడిగారు. అప్పుడు నేను ఏం చేశాను, క్యాంపస్ రాశాను గురుగారని సినాప్సిస్ వినిపించాను ఆయనకి, ఒక 10 పేజీలు. ఓకే అన్నారు. ఓకే అయిన తర్వాత ఉదయం డైలీలో దాన్ని పబ్లిష్ చేయమని చెప్పారు. తర్వాత అది పబ్లిష్ అయిందంటే మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. ఆ రోజుల్లో క్యాంపస్ అని మంచి పేరు వచ్చింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ రాయాలనిపించి యంగ్ ఇండియా రాశానండి. అయితే క్యాంపస్లో నేను మొట్టమొదటిసారిగా, అంటే మీకు పాత పేపర్ కటింగ్ నేను చూపిస్తాను. అందులో ఏం చేసామంటే మేము ఒక యాడ్ తయారు చేసాం దానికి. అంటే భవానీ అని కొమరం భీమ్ కెమెరామెన్ అతను, నా ఫ్రెండ్. ఓకే, వాడికి ఏం చేస్తాం, నవల కోసం అని, యాడ్ కోసం అని కొన్ని చేయించాం. దానిలో మేము చేసాము, ఒక చైన్ పట్టుకుని ఉంటుందన్నమాట, క్యాంపస్ త్వరలో అని చెప్పి అట్లా వేసాం. సో తర్వాత ఇంకా చాలామంది దాన్ని కొంతమంది ఫాలో అయినారు. అయితే ఆ తర్వాత కొమరం భీమ్ సినిమా అండి. అసలు కొమరం భీమ్ ఆలోచన ఎలా వచ్చింది సినిమా చేయాలని? కొమరం భీమ్ ఆలోచన ఎలా వచ్చిందంటే, డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆయన. ఓకే, ఆయన అప్పుడు కొత్తగా ఐఏఎస్ ఆయన జాయింట్ కలెక్టర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏకి వచ్చారు ఉట్నూరు. ఆయనకి మా ఫ్రెండ్ ద్వారా ఒక పరిచయం అన్నారు. అంటే క్యాంపస్ చదివారు ఆయన. అయితే బాగుంది శ్రీధర్, ఇది చాలా ప్రోగ్రెసివ్గా ఉంది, ఒక దీనికి చేయొచ్చు కదా, ఏదన్నా ఒక డాక్యుమెంటరీ ఏమన్నా ఆదిలాబాద్ అడవులకు సంబంధించి కానీ, తర్వాత ట్రైబల్ కల్చర్ సంబంధించి కానీ ఏమైనా చేయగలుగుతారా అని అడిగారు. అంటే చేస్తాను సార్ అన్నా. అయితే ప్రాణరావు గారని రైటర్ ఉన్నారు, ఎస్ఎం ప్రాణరావు గారని మంచి రైటర్, నంద్యావాడు విన్నర్ ఆయన. సో ఆయన్ని అడిగాను. అప్పుడు నేను బీనాసరావు దగ్గర పనిచేస్తా ఉన్నాను అంతకుముందు. అక్కడ నా ప్రాణరావు గారిని అడిగాను, సార్ ఇట్లాగా అని చెప్పి. అంటే ప్రాణరావు గారు వచ్చారు, ఇద్దరం కలిసి పరిశోధనలాగా వెళ్ళాం. అంటే ఫస్ట్ ఏమనిపించింది నాకు, కొమరం భీమ్ ఒక ట్రైబల్ కల్చర్ అన్నప్పుడు, ట్రైబల్ కల్చర్ ఎక్కడ చూసినా కొమరం భీమ్ పేరు వినపడతా ఉంది. ఓకే, ఆ రోజుల్లో అంటే అప్పుడప్పుడే, అంటే జంగల్లోకి వెళ్ళినప్పుడు, అంటే అడవిలోకి వెళ్ళినప్పుడు, అడవిలో మనకు వినిపించే పేరు కొమరం భీమ్. గోండు తెగండి, గోండు తెగకు సంబంధించి, గోండు సాంప్రదాయాలకు సంబంధించి ఎవరు చేసినా సరే కొమరం భీమ్ ముందు, కొమరం భీమ్ తర్వాత అన్నంత ఇంపాక్ట్ ఉంది అక్కడ. సో మేమనిపించింది, నేను చెప్పాను సుబ్రహ్మణ్యం గారికి, సార్ ఇట్లాగా ఒక డాక్యుమెంటరీ కాకుండా కొమరం భీమ్ జీవితం మీద ఒక సినిమా తీస్తే బాగుంటుందేమో అని అనిపించింది అని చెప్పాము. చెప్పిన తర్వాత సినిమా అంటే చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఉండాలి కదా, డాక్యుమెంటరీ అంటే ఉన్నట్టుగా చూపిస్తాము, బట్ సినిమా ఉన్నట్టు చూపించడం కాదు కదా అన్నారు. కాదు సార్, సినిమా ఏదైతే అవసరమో ఒక ఎమోషనల్ కంటెంట్, తర్వాత ఒక ప్రోగ్రెషన్, అంటే ఒక పరిణామ దశ, ఒక అమాయకమైన గోండు ఒక పోరాట యోధుడిగా ఎట్లా మారాడు, ఒక పోరాట యోధుడిగా మారే పరిణామ క్రమంలో జరిగిన సంఘటనలు ఏంటి అని ఆయన జీవితం తీసుకుంటేనే అది సినిమా అవుతుంది సార్ అని చెప్పాం. అనేప్పటికీ అప్పుడు అన్నారు సరే అయితే అని ఆ సినిమా అట్లా ప్రారంభించాం. కానీ ఏమైందంటే, కొమరం భీమ్ సినిమా ఎప్పుడైతే టేకప్ చేశామో, ఎవరి కొమరం భీమ్ అనడం మొదలుపెట్టారు, జనాలు ఎవరికి తెలియదు, బయట సినిమా రాకపోతే అసలు కొమరం భీమ్ గురించి వాళ్ళు ఎవరు తెలియదు. సినిమా దోహదం చేసింది కొంతవరకు. తర్వాత అంతకుముందు ఒక నవల వచ్చింది. తర్వాత ఏమైందంటే, నవల ఎవరు రాశారు? నవల అల్లం రాజయ్య గారు సాహు కలిసి ఒక నవల రాశారండి, కొమరం భీమ్ అని. అయితే మేము ఆ నవలని బేస్ చేసుకోకుండా ఎస్ఎం ప్రాణరావు గారు నేను కలిసి మళ్ళీ పరిశోధన చేశాం.
అసలు ఏంటి అంటే ఇప్పుడు నవల ఒకటి వేరండి. నవలలో ఏంటంటే మనకున్న భావాలు మొత్తం చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే సినిమాగా తీయాల్సి వస్తుందో ఆ సినిమాలో ఆయన ఎలా ఉండేవాడు, ఆయన ఆహార్యం ఏంటి, ఆయన పాత్ర ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఆయన తినే ప్రదేశాలు ఏంటి అన్ని విజువలైజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మేము చాలా డీప్గా వెళ్ళిపోయాం ఆ పరిశోధనలో. అక్కడ గట్క తిన్నాము, తర్వాత కొండలోనే దాదాపు 3-4 నెలలు అక్కడే తిరిగినాము. ఏ ఊరండి అసలు అయింది? ఇది ఆసిఫాబాద్ జోడెన్ ఘాట్ అండి, జగన్ కథంతా ఆసిఫాబాద్ జోడెన్ ఘాట్లో ఆయన పోరాటం మెయిన్గా జరిగింది. జోడెన్ ఘాట్ అంటే 2 కొండలు కలిసి ఉంటాయి, జంట కొండలు అనొచ్చు వాటిని. ఆ జోడెన్ ఘాట్లో అక్కడ ఆదిలాబాద్ అడవుల్లోనే ఇదంతా జరిగింది. వాంకిడి, ఆసిఫాబాద్ అలాంటి ఏరియాలో. ఓకే. అయితే మేము కొమరం మేము తీస్తామని అనుకున్నప్పుడు ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక అద్భుతమైన చరిత్ర ఆయనకు ఉంది, ఈ చరిత్రను చూపించాలా అనుకున్న తర్వాత మొత్తం ప్లాన్ చేసుకున్నాము. 16mm కెమెరా తీసుకెళ్ళాము. తర్వాత కెమెరామెన్ ఎవరంటే భవానీ అని, వాడు నా ఫ్రెండే, నా క్లాస్మేట్. వాడు ఫస్ట్ టైం కెమెరా. ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ నేనేనండి. మీరే? నేనే నిర్మాత, దర్శకుడు. నిర్మాత ఏమైందంటే అప్పుడు నాకు ఐటీడీఏ వాళ్ళు కొంత ఆర్థిక సహకారం చేశారు, గిరిజన కార్పొరేషన్ కూడా. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కాబట్టి. సుబ్రహ్మణ్యం గారు ఆర్థిక సహకారం చేశారు. అది సరిపోకపోతే గిరిజన కార్పొరేషన్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత మేమేం చేసామంటే కొంత ఆదివాసీ చిత్రాన్ని ఒక సంస్థ పెట్టి దానిలో మేము కొంత చేసాం. సో మొత్తానికి అది ఎలాగంటే అది ఒక దీర్ఘకాలం సాగింది. అంటే ముందు వెన్న అయిపోతున్న షూటింగ్, కానీ అది 90లో అవార్డు వచ్చింది. 90లో సినిమా రిలీజ్ అయిందండి, తయారైందండి. 1990లోనే నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, ఫస్ట్ ఫిలిం డైరెక్టర్, ఉత్తమ నూతన దర్శకుడు. అట్లాగే ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం, అది 2 అవార్డ్స్ వచ్చాయి. దానిలో మళ్ళీ సహ నిర్మాతగా కూడా వచ్చింది. షూటింగ్కి ఎంత టైం పట్టింది మీకు? అది షూటింగ్ అంటే ఫస్ట్ ఫేజ్లో అంటే సినిమా 2 దశలో తీసామండి. ఫస్ట్ ఫేజ్లో మాకు 1 month పట్టిందండి, 40 రోజులు అట్లా పట్టిందండి. కాకపోతే ఏంటంటే ఆ షూటింగ్ అనేది ఒక అనుభవం. అది ఆ కొండల్లో వర్షం పడితే షూటింగ్ ఆపుకోవటం, వర్షం లేకపోతే వెళ్ళిపోవటం. తర్వాత గూడెం కట్టాల్సి వచ్చింది. కట్టినప్పుడు మొత్తం గూడెలు అందరూ మనకు చాలా సహకరించారండి. అసలు మొత్తం అంతా కొమరం భీం ఆ కాలాన్ని, ఆయన జీవించిన కాలాన్ని రీక్రియేట్ చేయడంలో ఆ గిరిజనులందరూ మనకు తోడ్పడ్డారు. అందరూ కూడా తలావు చేయి వేశారు. ఓకే. అది అలాంటి ఆ సినిమా తీసిన అనుభవం మీద సినిమాని తీసుకోవచ్చు నేను. అంత అద్భుతమైన అనుభవాలు ఉన్నాయండి. అప్పట్లో ఈ రకరకాల వైరుధ్యమైన సామాజిక వైరుధ్యాలు అక్కడ ఉన్నాయి. తర్వాత క్లాష్ జరుగుతుండేది, ప్రభుత్వానికి ఇతరులకి కూడా ఉండేది. రకరకాల భావాల మధ్య సంఘర్షణ జరుగుతుండేది. సో అలాంటి వాటిలో కూడా మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అంత అనుకూలంగా ఉండి కొమరం భీం ఒకటే మెయిన్గా ఉండి కొమరం భీం కోసం చేస్తున్నాం కాబట్టి దాంట్లో. తర్వాత భూపాల్ రెడ్డి గారిని ఎందుకు అనుకున్నారు హీరోగా? ఎందుకు అనుకున్నామంటే కొమరం భీం నేను చూశాను సార్, ఆయనకి ఒక ఫోటోగ్రాఫ్ లేదు అప్పట్లో. లేదు, అసలు ఫోటో లేదు. ఆయన ఊహించి ఉన్న చిత్రాన్ని ఒకళ్ళు గీశారు. అంటే అక్కడ ఐటీడీలో చూశారు నేను ఆ బొమ్మని. అదే బొమ్మ ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. అయితే ఆ బొమ్మ చూసాక నాకు ఎందుకు అనిపించింది, సడన్గా భూపాల్ గారు అయితే ఆ పాత్ర సరిపోతాడని అనిపించింది నాకు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? భూపాల్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆయన తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నారు బాల సాహిత్యం మీద. మంచి రైటర్, అప్పటికి మంచి పాటల రచయిత. తర్వాత ఈ జానపద బృందాలకి ఆయన ఈ సారథ్యం వహించేవాడు, అంటే తయారు చేయటం వాళ్ళు. సో అంతకుముందు మా భూమి సినిమాలో చేస్తున్నాడు, దాసి సినిమాలో చేశారు, దాసిలో మెయిన్ క్యారెక్టర్. సో అప్పుడు చూసి దాసిలోనేమో అతను దొర, ఇందులోనేమో తిరుగుబాటుతాడు, అంటే డిఫరెంట్ క్యారెక్టరేషన్. ఓకే. సో నాకు చూసి అనిపించి భూపాలను అడిగాను, భూపాల్ అన్న అంటే సరే చేద్దామన్నాడు. చేసిన తర్వాత చూసి ఆయన కూడా మాతో పరిశోధనకు వచ్చాడు. పాటలు కూడా ఆయన వాళ్ళ దగ్గర ఒరిజినల్ ట్యూన్ తీసుకుని ఆయన తయారు చేశాడు పాటలు.